హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌కి సంబంధించి ఏపీలో 6,534 పోస్టులనేటివి మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ అనేది తెలుసుకుందామండి. దీన్ని బట్టి మీకు డీఎస్సీలో ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులుంటాయి, హెచ్‌జిటి ఎన్నుంటాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్నుంటాయి అనేది దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ అంటే విద్యా వాలంటీర్లు, స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్‌లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, హెచ్‌జిటిలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రెజెంట్ ఎంతమంది టీచర్స్ కావాలి స్కూల్స్‌కి అని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. మామూలుగా డీఎస్సీలో మనకి 3000 పోస్టులు ఇస్తామని అయితే చెప్తున్నారు కదా! ఈ ఇయర్ ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకి ఎందుకంటే 1,10,000 మంది ఈ ఇయర్ కొత్తగా జాయిన్ అయ్యారు పిల్లలు. కాబట్టి హెచ్‌జిటి పోస్టులు మేబీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. కొన్ని డిస్ట్రిక్ట్‌లో తక్కువగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఏంటంటే హెచ్‌జిటి నుంచి ప్రమోషన్ పొందుతారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులనేటివి 70% ప్రమోషన్, 30% మనకి వే డీఎస్సీలో ఫిల్ చేస్తారు కాబట్టి, మనకి స్కూల్ అసిస్టెంట్‌వి కొంచెం తక్కువగా ఉంటాయి. హెచ్‌జిటి పోస్టులంటే ఫస్ట్ స్టార్టింగే హెచ్‌జిటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి, హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్‌లో మీకు డీఎస్సీకి ఎన్ని పోస్టులుంటాయి, ప్రెజెంట్ మనకి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ ఎంతమంది ఉన్నారు అనేదైతే చూద్దామండి. ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా పోస్టులున్నాయి అనేదైతే చూద్దాము. ఇక మొత్తం మనకి అన్ని స్కూల్స్ అండి ఇవి. అకాడమిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ అన్నిటికి కలిపి మనకి మొత్తం 6,534 పోస్టులనేటివి ఉన్నాయి. ఇవ ఈ వీళ్ళని మనకి 8 మంత్స్‌కి గాను తీసుకోవడం అయితే జరుగుతుంది. 8 నెలలకు గాను వీళ్ళని నియమించుకుంటున్నారు. వీళ్ళు నెక్స్ట్ మనకి 2027 ఏప్రిల్ వరకైతే వీళ్ళకి పీరియడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ 8 మంత్స్ ఎవ్రీ మంత్ వీళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 12,500 రూపీస్ అనేది పే చేస్తారు. 12,500 రూపీస్ అనేది పే చేస్తారు. హెచ్‌జిటి వాళ్ళకేమో 10,000 అనేది పే చేస్తారు. మనకి స్టార్టింగ్ డేట్ అనేది ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అయిపోయింది. 14థ్ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదండి. అకాడమిక్ క్వాలిఫికేషన్, అదేవిధంగా టెట్ మీ యొక్క క్వాలిఫికేషన్‌ని బట్టి మీ క్వాలిఫికేషన్‌ని బట్టి, టెట్ మార్క్స్‌ని బట్టి మీకు పోస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెట్, డీఎస్సీకి సంబంధించి ఏపీ, తెలంగాణకు సంబంధించిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాము. మీరు చూసి దాన్నయితే అప్లై అయితే చేసుకొని మీరు జాబ్ అయితే పొందొచ్చు. ఇక అందరూ కూడా లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొనొస్తాము. ఇక చూద్దామండి. దేనికి సంబంధించినటువంటి మనకి హెచ్‌జిటి స్కూల్ అసిస్టెంట్ ఎన్నెన్ని పోస్టులున్నాయి అనేదైతే చూద్దాము. మనకి హెచ్‌జిటి పోస్టులు శ్రీకాకుళానికి సంబంధించి హెచ్‌జిటిలో 4 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి డీఎస్సీలో మనకి ఆహ్, శ్రీకాకుళంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మొత్తము ఇవి కూడా మనకి ఎలా ఇస్తున్నారంటే అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులనేటివి మొత్తము మనకి 25 డిస్ట్రిక్ట్స్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకు కొత్తగా డిస్ట్రిక్ట్స్ అనేది చేంజ్ చేశారు కదా! ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే దీన్ని ఇస్తున్నారు. మనకి నెక్స్ట్ వచ్చే డీఎస్సీ కూడా అదే విధంగా ఉంటుంది. మీ మండలు, మీ గ్రామము ఏ డిస్ట్రిక్ట్ కిందకొస్తుందో మీరొకసారైతే చెక్ చేసుకోండి. ఏఎస్ఆర్ దీంట్లో చూడండి మనకి హెచ్‌జిటి అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక 389 ఉన్నాయి. విశాఖపట్నంలో స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉన్నాయి. హెచ్‌జిటి తక్కువగా ఉన్నాయి. అనకాపల్లిలో కూడా స్కూల్ అసిస్టెంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం కాకినాడ ఇలా అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీరు ఒకసారైతే చెక్ చేసుకోండి. ఇక మనకి ఇవి కర్నూలుకి, నంద్యాలకి సంబంధించి మెయిన్ కర్నూలులో ఎక్కువగా ఉన్నాయి. నంద్యాలలో కొంచెం యావరేజ్‌గా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి హెచ్‌జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నది. తిరుపతిలో ఎక్కువగా ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ తక్కువగా ఉన్న ఓవరాల్‌గా చూసుకుంటే తిరుపతిలో ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మార్కాపురంలో కూడా బానే ఉన్నాయి. 462 అనేది ఉన్నాయి. 400 ఉన్నవి చాలా తక్కువగా ఉన్నాయి.
అనంతపురం కూడా మనకి 401 అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఎక్కువగా ఉన్నవి ఈ డిస్ట్రిక్ట్స్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. 441 నెల్లూరులో కూడా బానే ఉన్నాయి. మీకు దీన్ని బట్టి మీకు నెక్స్ట్ డీఎస్సీలో ఎక్కువగా పోస్టులునేవి తిరుపతిలో ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా హెచ్‌జిటికి సంబంధించి కర్నూలులో ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. స్కూలర్ స్ట్రెంత్ కూడా. ఇక కర్నూలు, నంద్యాల విషయానికొస్తే 60, 40 రేషియోలో మనకి పోస్టులనేది డివైడ్ అయితే చేస్తారు. ఈసారి కూడా మనకి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి ఎక్కువగా పోస్టులనేది రిలీజ్ చేస్తామని కూడా మనకి లోకేష్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్‌లో చెప్పడం అయితే జరిగింది. ఇన్ ద లాస్ట్ డీఎస్సీలో కూడా కర్నూలులో ఎక్కువగా పోస్టులయితే ఉన్నాయి. ఈ డీఎస్సీలో చూడాలి మేబీ ఉంటాయో, ఉండవో తెలీదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రము ఇక్కడ పోస్టులనేవి చూయిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మీరు జాయిన్ అవ్వడానికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి జాయినింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడండి. మీకు మీ స్కూలు, మీ మండలు, మీకు యొక్క మీడియము దేనికి అది బట్టి మీకు పోస్టులనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎంఈఓ దగ్గర మీరు అప్లికేషన్ అనేది ఇయ్యాలి. 75:25 రేషియోలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు టెట్ క్వాలిఫై అనేది ఉండాలి. ఇక మనకి చూడండి మొత్తం కలిపి ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇది ఇక్కడ. ఇది మీరు ఈ 3 పేజెస్ అనేది మీరు జిరాక్స్ తీసుకోండి. ప్రింటౌట్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిల్ చేసి దీంతో పాటు మీరు 10థ్, ఇంటరు, డిగ్రీ, టెట్, పీజీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫైల్ లాగా చేసి మీరు పిన్ చేసి మీరు ఎంఈఓ ఆఫీస్‌లో ఇవ్వాలి. ఈ స్కూల్ నేము మీరు ఏ పోస్ట్‌కి ఇప్పుడు హెచ్‌జిటి వాళ్ళైతే డీఈడీ చేసి ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే బీఈడీ చేసి ఉండాలి. మీరు టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. ఇది హెచ్‌జిటి వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయ్యి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువగా మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటా అని చెప్తున్నారు. మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటారు. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్‌లో లేకపోతే నెక్స్ట్ పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళనైనా కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీ యొక్క మండల్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క స్కూల్ నేమ్ అనేది మీరు ఏ స్కూల్‌కి అప్లై చేసుకుంటున్నారు, స్కూల్ నేమ్ అనేది రాయమన్నారు. ఇక మీ స్కూలు ఎస్ఎస్‌సిది సర్టిఫికేట్ నేము, ఎస్ఎస్‌సిలో ఉన్నటువంటి మెమోలో నేము, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఉన్నది రాయండి. ఇక్కడ ఎస్ఎస్‌సికి సంబంధించినవన్నీ కూడా మీరు మార్క్స్, పర్సెంటేజ్, మార్క్స్, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు తీసుకునుంటే తెలుగు రాయండి. ఉర్దూ తీసుకుంటే ఉర్దూ రాయండి. ఇక్కడ మీడియం మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా రాయండి. మీది ఏ బోర్డు సెకండరీ ఎడ్యుకేషనల్ బోర్డా లేకపోతే మీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే రెసిడెన్షియల్ రాయండి. సీబీఎస్ఈ వాళ్ళదైతే సీబీఎస్ఈ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ మీరు ఇయర్ అయింది లాస్ట్ పాస్ అనేది ఇక్కడ ఎయ్యాలి. ఇంటర్మీడియేట్ కూడా సేమ్ అవే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్, సెకండ్ లాంగ్వేజెస్ 2 కూడా అడిగారు. ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు 2 కూడా ఎంటర్ అయితే చేయండి. ఇక డిగ్రీ కూడా అదే విధంగా ఇయర్ ఆఫ్ పాస్ అన్నీ కూడా మీరు ఇక్కడ రాయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఫిల్ చేయండి. డీఈడీకి సంబంధించింది కూడా సేమ్ అదే ఇయర్ ఆఫ్ పాస్ ఇవన్నీ కూడా అడిగారు. ఇవన్నీ కూడా మీరు ఇవ్వండి. లాస్ట్ మీరు క్వాలిఫై అయ్యి ఉంటే గిన డీఎస్సీ దాని గురించి కూడా ఇక్కడ ఎప్పుడు రాసారు మీరు డీఎస్సీ అనేది అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ బీఈడీ చూడండి మీరు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడాలజీ కూడా ఇక్కడ రాయాలి. ఫస్ట్ మెథడ్ ఏం తీసుకున్నారు సోషల్ అయితే సోషల్, సెకండ్ మెథడ్ తెలుగు అయితే తెలుగు. ఇక మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్, ఇక్కడ ఒక ఫిజిక్స్ ఇలా మీరు 2 మెథడ్స్ అనేది రాయాలి. ఇక మీకు ఒక పర్సెంటేజ్ మీరు లాస్ట్ డీఎస్సీ రాస్తే డీఎస్సీ రాసినట్టు చేయండి. టోటల్ మార్క్స్ మీ బీఈడీలో మార్క్స్ ఇక్కడ జీపీఏ, టెట్ మార్క్స్ కూడా మీకు ఓసీ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక బీసీ వాళ్ళు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, క్వాలిఫైయింగ్ మార్క్స్ వేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాలి. మీ బ్యాంక్ బుక్‌లో ఉంటాయి అన్నీ కూడా అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్‌సి కోడ్, బ్రాంచ్ నేమ్ అనేది. ఇక మీ రెసిడెన్సీ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అడ్రస్ అనేది చేయండి. ఇవన్నీ కూడా మీరు 16/8/2026 నుంచి 21/8/2026 లోపు మీరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌కి చేరేటట్టు వాళ్ళకి ఇవ్వండి. మాన్యువల్‌గానే ఇవ్వాలి. ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేది కాదు. మాన్యువల్‌గా మీరు తీసుకొని వెళ్లి అక్కడ ఇవ్వాలి. 9-5 పీఎం మధ్యలోనే మీరు వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్‌ని ఈ జిరాక్స్ కాపీని, సెట్‌కి జిరాక్స్ కాపీని అన్నీ కూడా తీసుకొని వెళ్లి అక్కడ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు
28థ్ రోజు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. లిస్ట్ అనేది కమిటెడ్ టు ద కన్వీనర్ ఎంఈఓ అండ్ హెచ్ఎమ్స్. ఇక్కడ మనకి 29థ్ రోజు డిఈఓ గారు మీకు రిలీజ్ అయితే చేస్తారు. 30 రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మీకు 30 రోజు అయితే ఇస్తారు. 31st రోజు ఇస్తారు. మీకు ఫస్ట్ రోజు స్కూల్లో జాయిన్ అయితే అవ్వాలి మీరు. ఈడ అప్లికేషన్స్ అనేది చూడండి మనకి ప్రెస్ నోట్ అనేది మాకు 14th, 15th మధ్యలో ఇచ్చేశారు. ఈరోజు ఇచ్చేశారు. మీరు సబ్మిషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే 16-21 మధ్యలో మీరు సబ్మిట్ చేయాలి. ఇదండి ఇందులో దీనికి సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఎవరైనా ఇప్పుడు మీరు కంప్లీట్ అయ్యి బీఈడి కంప్లీట్ అయ్యి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మీకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా ఏది ఉన్నా కానీ మీరు అప్లై అయితే చేసుకొని మీరు జాబ్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇది మీకు వచ్చిందనుకోండి, మీరు మనకి సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి కదా, నవోదయ స్కూలు, కేవీబీపీ స్కూల్స్, ఇవన్నీ కస్తూరిబా గాంధీ స్కూల్స్, ఇవన్నీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా పడ్డా కానీ మనకి ఇవి ఇన్స్ట్రక్చర్ మీరు చేసి ఉంటే గిన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్గా మీరు పనిచేసి ఉంటే మిమ్మల్ని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. మనకి నెక్స్ట్ అక్టోబర్లో మనకి డిసెంబర్లో డిఎస్సి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. డిఎస్సి డిసెంబర్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు వెళ్తూ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీ సబ్జెక్టే కాబట్టి అక్కడ చెప్పేది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టే టీచ్ చేస్తారు కాబట్టి మీకు ఇంకా అక్కడ పిల్లలకి చెప్పడం వల్ల ఇంకా మీకు మంచిగా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని వీడియోస్ అనేది ఛానల్లో ఉంటాయి. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది అందడం అయితే జరుగుతుంది. ఇదండి వీడియో. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.